పన్నీర్ కొత్తిమీర పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ కొత్తిమీర పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే. సో ఇక్కడ నేను అంటే రైస్ ఉడికించేసుకొని సో ఇది ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో అది నేను చూపిస్తున్నాను. ఓకే ఓకే. సో కొద్దిగా ఆయిల్. సో కావాల్సింది మనం గీతో అయినా చేసుకోవచ్చు. ఓకే, పులావ్ కాబట్టి గీతో చేసుకున్నా కూడా బాగుంటుంది. చాయిస్ మనది. సో ముందుగా మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు. సో పలావ్లో మనకి ఇవన్నీ కంపల్సరీగా వస్తూ ఉంటాయి. సో పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. కొంచెం. సో రెసిపీ బాగా అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకుని ఇంటికి ట్రై చేస్తారు కదా? షూర్ ట్రై చేస్తాను. సో దీంట్లో మెయిన్గా కొత్తిమీర అని చెప్పాను కదండి. అవును. సో కొత్తిమీరలో పేస్ట్లా వాడుతున్నాం, అంటే మనకు రైస్ మొత్తం ఒక కోటింగ్లా వచ్చేస్తుంది. సో కొత్తిమీర పేస్ట్. సో రైస్ క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో కొత్తిమీర మనం ప్లెయిన్గా పేస్ట్ చేసామా, ఉడికించే ఉన్న పేస్ట్ చేసామా? ప్లెయిన్గానే బాగుంటుందండి. ఓకే. సో ఇది కొంచెం మనకు పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. యా. సో కొంచెం వేగుతూ ఉంటుంది, ఆలో వేయించేద్దాం. ఒక చిట్కా చూసేద్దాం. ఈరోజు మన మొదటి చిట్కా: రోజు ఉదయాన్నే పరగడుపున ఒక 1/2 లీటర్ మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే నీళ్లు తాగడం వలన మన బాడీలో మెటబాలిజం పెరుగుతుంది, అలాగే వెయిట్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ప్రతిరోజు ఉదయాన్నే మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. చిట్కా చూసేసాం కదా. సో అనీషా, హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ప్రతి ఇయర్? యూజువలీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేస్తాను. సో కలర్స్, ఇంకా మ్యూజిక్, డాన్సింగ్, సో కంప్లీట్ పార్టీ అన్నమాట. ఓకే, ఇది వేగిందా? సో వేగింది. పన్నీర్ యాడ్ చేస్తున్నాను. అలాగే రైస్కి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా పొడి. సో అక్కడ స్పైసెస్ కూడా యాడ్ చేస్తాం, కొంచెం ఈ పొడి కూడా ఉంటే బాగుంటుంది. ఓకే. సో పన్నీర్ కూడా మనకు ఎక్కువ వేగా అక్కర్లేదు మనకు. అవును. సో కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ పట్టేస్తే సరిపోతుంది. యా. సో మనం ఇంకా నెక్స్ట్ రైస్ యాడ్ చేసేసుకోవడమే కదా? సో ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్. సో ఈజీ. సో ఈజీ. సో మీ డైరెక్టర్ గురించి చెప్తారా? మా డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఏం చెప్తే మేము సీన్లో అలా యాక్ట్ చేయడం. సో సందీప్ అండ్ మీ, బోత్ ఆఫ్ అస్, ఆ రెఫరెన్స్ అంటే మా డైరెక్టర్. సో అది ఈజీ కూడా అయింది, ఎందుకంటే యూజువలీ యాక్టర్స్ వాళ్ళందరూ ఆలోచిస్తారు లైక్ ఎలా యాక్ట్ చేయాలి, ఏం చేయాలి ఈ సీన్లో, కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఇది యూనో సీన్ సూపర్గా ఉంటుంది. సో అలాగే చేసాము, ఈజీగా అయిపోయింది. సో ఇక్కడ మీ డైరెక్టర్ లాగే మా రాజు గారు కూడా క్లారిటీతో కాన్ఫిడెన్స్ గా పలావ్ చేసేసారు. సో నెక్స్ట్ ఏంటంటే మనం తినేయడమే. సో పైన కొద్దిగా పుదీనా. పులావ్లో కొంచెం పుదీనా ఉంటేనే బాగుంటుంది. ఓకే. పన్నీర్ కొత్తిమీర పలావ్ రెడీ. వావ్, వేడి వేడిగా పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పన్నీర్ కొత్తిమీర పలావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, ఉప్పు, గరం మసాలా, ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కొత్తిమీర పలావ్ రెడీ.